మనం రోజు రైడ్ చేస్తుంటాం కానీ ఒక్క చిన్న తప్పు వల్ల హెల్మెట్ మొత్తం పాడైపోతుంది. హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహ ట్రావెల్ డైరీస్. మనం రోజు బైక్ హెల్మెట్ యూజ్ చేస్తాం కానీ ఆ హెల్మెట్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలి? అసలు క్లీన్ చేసుకోవచ్చా లేదా? ఆ ప్యాడ్స్‌ని ఎలా రిమూవ్ చేయాలి? రిమూవ్ చేసిన తర్వాత హెల్మెట్ ఎలా క్లీన్ చేసుకోవాలి? తర్వాత మళ్ళా ఆ ప్యాడ్స్‌ని ఎలా రీఇన్సర్ట్ చేయాలి అనే దాని గురించి అయితే చాలా తక్కువ మందికి తెలుసు. సో, ఈరోజైతే ఈ వీడియోలో మొత్తం హెల్మెట్ ఎలా క్లీన్ చేసుకోవాలనే దాని గురించి ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ఈ చిన్ ప్యాడ్ రిమూవ్ చేయాలి. ఇదే ఇబ్బంది పెడుతుంది, నేను రాను రాను అని అట్లే కష్టంగా రిమూవ్ అయితే చేసిన. తర్వాత చీక్ ప్యాడ్స్ రిమూవ్ చేయాలి. కింద చిన్న బటన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ బటన్స్ ఓపెన్ చేయండి. తర్వాత స్మూత్గా ప్యాడ్స్ బయటికి ఇన్సర్ట్ చేయండి. ఇంకా ఇది కూడా అంతే, సేమ్ కింద బటన్స్ ఉన్నాయి కదా, రెడ్ కలర్ బటన్స్, అవి ఓపెన్ చేస్తే ఆ ప్యాడ్ వచ్చేస్తుంది బయటికి. తర్వాత మెయిన్ హెడ్ ప్యాడ్ బ్యాక్ సైడ్ బటన్స్ ఉంటాయి, అవి రిమూవ్ చేసి ఫ్రంట్లో జస్ట్ లాకింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది. ఆ లాక్స్ నుండి చూసుకుంటూ స్లోగా రిమూవ్ చేయాలంతే. రిమూవ్ చేయడం అయిపోయింది. ఇంకా ఈ వైజర్ కూడా తీసేద్దాము, దీన్ని కూడా క్లీన్ చేయాలి. ఇది కూడా క్లీన్ చేసుకోక చాలా డేస్ అయింది. ఇది జస్ట్ ఆ రెడ్ కలర్ లాక్స్ ఉన్నాయి కదా, ఆ లాక్స్ అట్లా కిందకి ప్రెస్ చేస్తే చాలు వచ్చేస్తుంది, ఈజీగానే వస్తుంది. ఒకప్పుడు నేను కూడా రక్తాలు చిందించిన ఆ వైజర్ బయటికి తీయడానికి అయితే. ప్యాడ్స్ అయితే ఇప్పుడు చూడండి ఏ కండిషన్లో ఉన్నాయో. చాలా డేస్ అయింది నేను కూడా క్లీన్ చేసి. ఏదైనా టబ్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం లిక్విడో లేకపోతే సర్ఫో వేసి ప్యాడ్స్ని ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టండి. తర్వాత హ్యాండ్తోనే రబ్ చేయకుండా జస్ట్ అట్లా స్మూత్గా వాష్ చేయండి. బ్రష్ లాంటివి అయితే అస్సలు వాడొద్దు, అవి యూజ్ చేస్తే ప్యాడ్స్ తొందరగా పాడవుతాయి. ఇంకా వాష్ చేసిన తర్వాత మనం ఆ వాటర్ అంతా పోయాక అట్లా పిండుతాం కదా, హార్డ్గా పిండొద్దండి అసలు. అట్లా హార్డ్గా ఎటు పడితే అటు పిండేసినారంటే మీరు మళ్ళీ ఆ ప్యాడ్స్ డ్యామేజ్ అయిపోతాయి. సో ఊరికే జస్ట్ అట్లా వాటర్ పోయేటట్లు జస్ట్ స్మూత్గా చేసుకోండి. తర్వాత ఆ వాష్ చేసి ఉంటాం కదా ఇందాక, సోప్ వాటర్ అంతా పడేసి ఇంకోసారి వేరే ఫ్రెష్ వాటర్ తీసుకోండి. ఆ వాటర్తో ఆ సోప్ అంతా వెళ్ళిపోయే వరకు అట్లా జస్ట్ ప్రెస్ చేయండి, క్లీన్ అయిపోతుంది. అవి ప్యాడ్స్ అన్నీ వాష్ చేసిన తర్వాత ఎండలో అయితే పెట్టొద్దండి, జస్ట్ గాలి వచ్చేటట్లు గాలి వచ్చే ప్లేస్లో నీటిలోనే పెట్టుకోండి, లేకపోతే ప్యాడ్స్ తొందరగా షేడ్ అయిపోతాయి. అలాగే ఇంకా వైజర్ కూడా క్లీన్ చేసుకున్న పనిలో పనని వైజర్ క్లీన్ చేసేసి మొత్తం ఇంకా హెల్మెట్ కూడా నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నా. ఎందుకంటే అవి డ్రై అయ్యేసరికి టైం అవుతుంది కదా, అంతలోపు అన్ని పనులు అయిపోతాయి అన్నమాట. హెల్మెట్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. హెల్మెట్ మొత్తం క్లీన్ చేయడం అయిపోయింది. ఈ వైజర్ స్క్రూస్ కొంచెం అట్లా లూజ్ ఉండే, అవన్నీ చెక్ చేసుకుని అవి కూడా టైట్ చేసేసుకున్నా. మొత్తము స్క్రూస్ ఎన్ని ఉన్నాయి అన్నీ చెక్ చేసుకున్నా. ఫైనలీ ప్యాడ్స్ కూడా డ్రై అయిపోయినాయి, ఇంకా రీఇన్సర్ట్ చేయడం. ఫస్ట్ అయితే హెడ్ ప్యాడ్ చాలా సింపుల్ ఉంటుంది, జస్ట్ కరెక్ట్గా సెట్ చేసి లాక్స్లోకి ఇన్సర్ట్ చేస్తే చాలు అనమాట. లాక్స్ ఉన్నాయి కదా, లాక్స్లోకి ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఆ బ్యాక్ సైడ్ ఒక 2 బటన్స్ ఉంటాయి, బటన్స్ ప్రెస్ చేస్తే చాలు. చీక్స్ ప్యాడ్స్ పెట్టేటప్పుడు లాక్ లాగా ఉంది కదా, ఇది చూపిస్తానండి, అదిగో అది. ఈ లాక్ కరెక్ట్ అక్కడ ప్రెస్ చేస్తే చాలు, ఆ లాక్ పెట్టినామంటే ఇంక ఈజీ అయిపోతుంది, ఈజీగా ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఆ లాక్ ఒకటి చూసుకుని పెట్టుకుంటే సరిగ్గా ఈజీగా అయిపోతుంది. ఇంకా ఇటు సైడ్ కూడా సేమ్ ఉంటుంది, ఇంకా రీఇన్స్టాలేషన్ ఏమి వేరే ఉండదు అనమాట. అదే
లాక్స్ బటన్స్ ఉంటాయి కదా, ఆ లాక్ పెట్టుకొని ఆ బటన్స్ ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా సేమ్ ఉంటుంది కదా, వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి స్కిప్ చేసిన. రీఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా ఇదే కొంచెం అట్లా రోపిస్తుంది అనమాట, అది కరెక్ట్గా అక్కడ సెట్ అవ్వడానికి. కానీ ఒకసారి చూసుకుంటే తర్వాత ఈజీ అయిపోతుంది. ఇంకా ఈ వైజర్ కూడా ఈజీగా ఉంటుంది. ఆ రెడ్ లాక్స్ ఉన్నాయి కదా, జస్ట్ అట్లా పుల్ చేసి ఎగ్జాక్ట్ లాక్లోకి పెట్టి ఆ రెడ్ కలర్ లాక్ వదిలేస్తే లాక్ అయిపోతుంది. ఇంకా సేమ్ ఈ పక్క కూడా సేమ్ అదేలాగే అట్లే ఉంటుంది అంతే. సో ఈ రోజుకి వీడియో అయితే అయిపోయింది. ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి రైడర్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.